హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. ఇక మొత్తం మీద ప్రమాదంలో మొగాళ్ళ ప్రాణాలు అని చెప్పేసి ప్రత్యేకంగా మరి ఇవాళ మాట్లాడుకుంటా ఉన్నాం. అయితే ఎందుకు మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తుందంటే చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రమాదాలు కాదు, కొన్ని కావాలని, కొన్ని యాక్సిడెంటల్గా, రకరకాలుగా మగవాళ్లకు రక్షణ లేకుండా పోతుందా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది ముఖేష్ సామర్ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందు నిజంగా ఏంటంటే యాక్చువల్గా చట్టాలు కొంతమంది ఆడవాళ్ళకి చుట్టాలుగా మారిపోయినాయా, లేకపోతే మగవాళ్ళ జీవితాలు మరి గాలిలో దీపాలుగా మారిపోతున్నాయా అనేటువంటి అంటే పరిస్థితులు కూడా తలెత్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిజంగా కొంతమంది ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతున్నటువంటి మాట వాస్తవం అయినప్పటికీ మగవాళ్ళకు కూడా కనీసం బయటకు వెళ్ళి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో బాబాల సంఘాలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. బాబాలంటే భార్యాభార్యతల సంఘాలు పెట్టుకొని మొత్తం కూడా అటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అంటే నిజంగా కూడా పెళ్లి చేసుకుంటే రేపు మరి ఎట్లా, అప్పుడు పాతకాలంలో ఆలోచించేటోళ్ళు అసలు యాక్చువల్గా పెళ్లి చేసుకుంటే భర్త ఎలాంటి వాడు దొరుకుతాడో, వాడు తాగుబోతు దొరుకుతాడో, లేకపోతే రోజు కొడతాడా, వాడు నిజంగా పని చేస్తాడా, లేకపోతే మంచిగా చూసుకోడా, ఇట్లా ఒక క్వశ్చన్ మార్క్లో ఉంటుంటే అమ్మాయిలు అంటే అయితే ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అని కాకుండా అసలు యాక్చువల్గా అంటే పూర్తిగా అందరూ అట్లే అని చెప్పేసి మనం అంటలేము. ఇక్కడ డిస్కస్ చేసేది ఏంటంటే కొంతమంది అంటే నిజంగా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడం ఒకటి ఓకే, ప్రేమించి పెళ్లి చేసుకోవద్దని మనం అనట్లేదు. కానీ ప్రేమించి పెళ్లి చేసుకుంటే మంచిదే. కాకపోతే అంటే కొంతవరకు పెద్దవాళ్ళని ఒప్పించడమో లేకపోతే మెప్పించడం ఎటువంటి చేయాలి. అది కాకుండా ఒకవేళ పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే పెద్దవాళ్ళ ప్రాణాలు తీసేకాడికే వచ్చింది. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన చూసుకుంటే మనకు అట్లనే కనిపిస్తుంది. తర్వాత కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తున్నారు, ఒకరిని పెళ్లి చేసుకుంటున్నారు, అప్పటికే ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటున్నాడు, ఆ బాయ్ ఫ్రెండ్ కోసం వీడిని చంపేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంటే ఇదంతా తతంగం ఉండదు, ఆయన ప్రాణం పోదు. అనవసరంగా ఒకరి ప్రాణం తీయడం అంటే ఎవరికి కూడా అటువంటి హక్కు లేదు. అంటే మీకు చట్టాల ప్రకారం మీకు తెలుసు కాబట్టి. అంటే నిజంగా ఇట్లా కొంతమంది ఆలోచన విధానం ఇట్లా క్రైమ్ కిందకి వెళ్ళిపోతూ ఉంది. అంటే రాను సమాజంలో మానవ సంబంధాలు అనేవి అత్యంత అధోపాతాలానికి తొక్కబడ్డాయి కాబట్టి ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ అవుతూ ఉన్నాయి. దీనికి మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, పెళ్ళిళ్ళు తిరుగుబోతా ఏముంది అని చూసేది అని అన్నారు. దానితో పాటు అటేడు తరాలు ఇటేడు తరాలని చూసి చేసుకునేది. ఇప్పుడు పిల్లగానికి ఏం చూస్తున్నారు తెలుసా, వానికి ఎంత వస్తుంది, ఏం ఉద్యోగం ఉంది, గవర్నమెంట్ ఉద్యోగమా కాదా, ఈమె సెక్యూర్ ఉంటుందా లేదా, అంటే ఆర్థిక పరమైనటువంటి ఆ అంశాలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. మనకి భూమి ఎంత ఉంది, బంగ్లాలు ఉంటే ఎన్ని బంగ్లాలు ఉన్నాయి. అమ్మాయి కోసం వచ్చేసరికి అబ్బాయి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే వీడు బంగారం ఎంత పెట్టగలుగుతాడు, కట్నం ఎంత ఇవ్వగలుగుతాడు, ఆ ఆస్తులు నాకు ఎంత ఇవ్వగలుగుతాడు, వీనికి తోడా ఒకవేళ అబ్బాయిలు కూడా లేకపోతే ఆస్తి మొత్తం మాకే అవుతుంది కదా. అంటే మీరు ఆ రిలేషన్షిప్ స్టార్టింగే మోసకారితమైనటువంటి రిలేషన్ స్టార్ట్ అవుతున్నది. అది ప్యూర్ రిలేషన్ కాదు. ఇంతకుముందు ఏంటంటే మేనరికాలు ఉంటుండేవి, వీడు మనోడు అని అంటుండేది. సమస్య వస్తే కూడా నీకు మేనమామలో తాతలో వాళ్ళు పిలిచి గద్దాయించి చెప్తే వినగలిగేది. అప్పుడు అంత డబ్బులు అవసరాలు లేకుంటుండే మేజర్గా. మీకు ఆస్తుల విషయంలో కూడా ఇప్పుడు ఎన్ని ప్లాట్లు ఇస్తున్నారు ఏంది ఇవన్నీ, అంటే పెళ్ళికి ఇద్దరు జీవితాంతం కలిసి ఉండడానికి ఉండాల్సిన పరిస్థితుల కంటే ఈ ఆర్థికపరమైనటువంటి అంశాల డిస్కషన్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ అమ్మాయి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే నా బిడ్డకు ఇంత కట్నం, నా బిడ్డ చేసుకుంటే నా అల్లుడు యుఎస్లో ఉంటాడు, యూకేలో ఉంటాడు, ఈ గొప్పలకు వెళ్ళిపోతున్నారు. అయితే కార్ల్ మార్క్స్ అన్నట్టుగా మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు, అది ఆల్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ ఫైనాన్షియల్ రిలేషన్. అది ఇక ఎప్పటికీ అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంకా విపరీత ధోరణికి వచ్చింది. దానివల్ల ఇలాంటి సమస్యలు అన్నీ వస్తూ ఉన్నాయి. అంటే పెళ్లిల విషయంలో ఇట్లా రావడానికి ఇంకొక కారణం కూడా అంటే ఉన్నది. ఇప్పుడు ఏమంటారంటే అసలు యాక్చువల్గా అది దురదృష్టవశాత్తు దాన్ని మనము యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి కొంతమంది అంటుంటారు, కొంతమంది ఏమో అట్లా కాదు అని అంటుంటారు. కానీ విషయం ఏంటంటే 100 అబద్ధాలు ఒక పెళ్లి చేయాలంటారు. పెళ్ళి అనేటువంటిది ఒక నూరేళ్ల పంట. అది మోటు సామెత అన్న, అది కుదరదు. అట్లా పెళ్ళి అనేది ఒక 100 ఏళ్ల పంట. ఒక అంటే 6 నెలల్లో లేకపోతే 3 నెలల్లో ఒప్పందం కాదు. ఇది ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఒక జీవితాంతం కొనసాగుతా అనేటువంటి ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం. అయితే దీనికి ఏమో 100 అబద్ధాలు ఆడినా సరే ఓ పెళ్లి చేయాలి. అట్లా దాంతో ఏమవుతుందంటే యాక్చువల్గా విషయం ఏంటంటే
ఇప్పుడు ఏదో సరే ఆర్థికపరమైన అంశాలు ఏమైనా ఉంటే సరే ఇంత ₹1,00,000 కట్నం ఇస్తారని చెప్పేసి అనుకుంటే ఆయన దగ్గర 75,000 ఉన్నాయి, సరేలే ఏదో నడిచిపోతుంది, ఇటువంటి కొన్ని ఓకే. కానీ కొన్ని క్యారెక్టర్లకు సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు అంటే లేకపోతే వాళ్ళ మనస్తత్వానికి సంబంధించి క్రుయాలిటీ, కొంతమంది ఆటోమేటిక్గా చిన్నప్పటి నుంచి కొంచెం క్రుయాలిటీ మెంటాలిటీతో పెరుగుతూ ఉంటారు. అటువంటప్పుడు వాళ్ళ గురించి మనం చెప్పకుండా అమ్మాయి మంచిదేనంటే చాలా మంచిదండి, అసలు ఎంత చాలా చక్కగా ఉంటుంది ఇట్లా అని చెప్తుంటారు. అంటే పెళ్లి చేయాలని ఉద్దేశంతో పెళ్లి చేయకపోతే ఒకవేళ పెళ్లి గురించి అబద్ధం చెప్తే పాపం అనేటువంటి కాడికి వస్తుంది. లేకపోతే ఇప్పుడు ఏమైతే లాస్ట్కు ఏమవుతుందంటే ఆ అబ్బాయి ప్రాణం పోవడమో లేకపోతే ఈ అమ్మాయి ప్రాణం పోవడమో ఇటువంటిది జరిగినప్పుడు అరే పాపం అని చెప్పేసి వాళ్ళని చూసి బాధపడాల్సి వస్తుంది. కాబట్టి 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలనేటువంటిది మీరు ఎట్లా చూస్తారు? ఎట్లా అది అత్యంత మోటు సామెత, అది అత్యంత ఆటవికమైనటువంటి సామెత. 100 అబద్ధాలు పెళ్లి చేయాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా ఆలు మొగలు అనేవాళ్ళు ఒక మంచి స్నేహితులుగా ఉండగలగాలి. చిన్న చిన్న సందర్భాలలో మన తల్లి ఉంటుంది, మనం పెరిగినటువంటి వాతావరణంలో ఒకసారి తిడుతుంది, తండ్రి ఉంటాడు ఒకసారి చెయ్యి చేసుకుంటాడు. అట్లని మనం తల్లి కాదు తండ్రి కాదు పెంచుకోము కదా. సేమ్ అలాంటిది నీకు ఒక కొత్తగా ఒక జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించండు, వాళ్ళతో స్నేహపూర్వకమైనటువంటి సంబంధం పెరిగి అది వైవాహిక బంధంగా మారాలి తప్ప ఇక్కడ ఈర్షలు కోపాలు పక్కింటోనికి ఇవి ఉన్నాయి మనకి ఇవి లేవు ఇవన్నీ ఉండొద్దు. ఇవి ఉండొద్దు. ఇంకొకటి పిల్లలని పెంచే అంశాలు కూడా ఇక్కడ ప్రభావితం చూపుతా ఉన్నాయి. తెలంగాణ ఒక బుక్ ఉంటుంది బిడ్డల శిక్షణ, అది చదవాలంటే మన పిల్లల్ని మనం ఇష్టపడడం కాదు, నీకు పిల్లలంటే ఇష్టం అంటే నువ్వు అన్న పిల్లల్ని ఇష్టపడడు కాదు, పక్క వాళ్ళ పిల్లల్ని కూడా అంతే ప్రేమగా చూడగలిగితే నువ్వు నిజమైనటువంటి తండ్రివి, నువ్వు నిజమైనటువంటి తల్లివి. ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి చేసుకున్నప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే కూడా నీ ఇంట్లోకి ఒక అమ్మాయి వచ్చిందంటే ఆమెను ఒక బిడ్డలాగా చూడగలగాల. నీకు ఒక అల్లుడు ఉన్నాడు అని అంటే ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగా చూడాలి. అట్లా చూడకుండా ఇంక మీరన్నట్టు 100 ఏళ్ళ పెళ్ళి కాకుండా కొన్ని సామెతలు మోటు సామెతలు ఉంటాయి. ఏదో ఎన్ని వరాలు పోసినా అల్లుడు కొడుకు కాదు, కోడలు బిడ్డ కాదు, ఇవన్నీ ఒక బ్రూటల్ సామెతలు. అవన్నీ అయిపోయినాయి. పాశ్చాత్య సంస్కృతి, వెస్టర్నైజేషన్ పెరిగింది, చదువు పెరిగింది, తెలివి పెరిగింది, టెక్నాలజీ పెరిగింది. నీకు ఏం తెలియకుండా గూగుల్ని అడుగుతా ఉన్నావు, ఏఐ వచ్చింది, ఇంకా ఫాస్ట్గా ఏఐ చెప్తా ఉన్నది. ఇలాంటి సందర్భాలలో మనం పిల్లల్ని పెంచే విధానం కూడా వాళ్ళని కూడా వాడు కడుపులో పడ్డప్పటి నుంచి వాని సిజేరియన్కు 1,00,000 చేయాలన్నా 2 లక్షలు చేయాలన్నా ఎంత పెద్ద హాస్పిటల్లో వీడిని కనిపించాలి ఇట్లా స్టార్ట్ చేస్తున్నారు. ఏ కాన్వెంట్లో వీడిని ఎన్ని లక్షలు పెట్టి చదివిపియాలి, తర్వాత వీడు యూఎస్ పోవాలన్నా అంటే వాడొక బై ప్రోడక్ట్. మీకు ఖలీల్ జిబ్రానీ అంటాడు, పిల్లలు మీ ద్వారా వచ్చారు కానీ మీకోసం కాదు అని ఒక గొప్ప మాట అంటాడు. మీరు జస్ట్ సాధనం మాత్రమే, అంతే. కానీ మీకోసం రాలేదు. మన ఆలోచనలు, మన ఆశలు, మన ఆశయాలు మనం సాధించలేని మొత్తం వాళ్ళ మీద బలవంతంగా రుద్ది వాడిప్పుడే ఏదో ఐఐటి ఫౌండేషన్ అని వేస్తూ ఉన్నారు. వానికి ఏమి తెలియదు, బయటికి వస్తే కొడితే ఎట్లేడు వాళ్ళను ఎవరిని చెప్పుకోవాలన్నా కూడా నైతిక విలువలు కూడా లేకుండా పెరుగుతున్నారు. ఇంకొకటి బయటికి వచ్చిన తర్వాత సమాజంలో స్కూల్లో కానీ కాలేజీ విషయాలలో కానీ ఏదైనా చిన్న డిస్ప్యూట్ అయిందనుకోండి, ఫ్రీగా వచ్చి తల్లిదండ్రులకు చెప్పుకోలేనటువంటి పరిస్థితి. దానికి తోడు తల్లిదండ్రులు ఇద్దరు బిజినెసే కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వాళ్ళు బిజీగా ఉంటున్నారు. ఒక పెద్ద స్కూల్ వేసారు, పక్కోడు 1,00,000 ఫీజు కడితే వీడు 2 లక్షల ఫీజు కట్టి దీంట్లో వేస్తున్నాడు తప్ప ఆ పెంపక లోపాలు కూడా ఉన్నాయి. అవి కూడా చూసుకోవాలి. నువ్వు ఎంతసేపు నీ టార్గెట్ ఏముంటుంది అంటే నా పిల్లలకు ఎంత ఆస్తి కూడా పెట్టగలగాలి అనే ఆ ఒక అత్యాశలో మనం పెంచుతున్నప్పుడు వాడు కూడా నీకంటే బ్రూటల్గా తయారవుతాడు, నిన్ను కూడా చంపేస్తాడు రేపు ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపుతున్నారు కదండి. అవి కూడా ఇలాంటివే కదా. ఇప్పుడు మనము కొన్ని వార్తలు ఒక్కసారి చూద్దాం. మనము ఈ మధ్యలో జరిగినటువంటి సంఘటనలు మనం చూసుకుంటే ప్రియుడి కోసం పిల్లలకు రసగుల్లాల్లో విషయం కలిపిందట. యూపీలోని ముజఫర్ నగర్ జిల్లా భోపా పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుని పెళ్ళాడడానికి మస్కాన్ అనేటువంటి మహిళ పిల్లలకు రసగుల్లాల్లో విషం పెట్టింది. అయితే ప్రియుడు పిల్లలను పోషించలేను అని చెప్పేసరికి ఈ దారుణానికి పాల్పడ్డదట. భర్త కూలి పనుల నిమిత్తం చండీగఢ్లో ఉండడంతో మస్కాన్ తన సమీప బంధువైనటువంటి జునైద్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. వీరి బంధానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని చెప్పేసి రసగుల్లాలో పెట్టి పిల్లల్ని పంపిస్తుంది ఒకటి. ఇక తర్వాత చూసుకుంటే ఈమె
మొన్న ఇప్పుడు వేరే రాష్ట్రం కూడా కాదు, ఎక్కడ కాదు, ఇక్కడ గద్వాల జిల్లాలో పెళ్ళైన 30 రోజులకే భర్తను హత్య చేయించింది. గద్వాలలో సర్వేయర్గా పనిచేస్తున్న తేజేశ్వర్ కర్నూలుకు చెందినటువంటి ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మన వేస్ట్. ఆమె తల్లి సుజాతకు ఓ బ్యాంక్ మేనేజర్తో వివాహేతర సంబంధం ఉందని తెలిసిందట. అయితే ఈ విషయమై భార్యను ఆయన మందలించాడు. అతడిపై కోపం పెంచుకున్నటువంటి ఆమె 3 హంతకులకు సుపారీ ఇచ్చేసి అతడిపై పెంచుకొని సుపారీ ఇచ్చి చంపేయించింది. అంటే ఎటు బాయ్ ఓకే వాట్సాప్ ఒకసారి మళ్ళీ ఓపెన్ చేయి. వస్తుంది ఓకే. అయితే ఇట్లా మొత్తం కూడా ఇట్లా మనం చూసుకుంటే వార్తలు చాలా, అంటే ఇప్పుడు నిన్న ఒక సంఘటన జరిగింది. ఇప్పుడు ఇదేమో పెళ్ళైన 30 రోజులకే, అంటే నెల కూడా కాకముందుకే భర్తను కథం చేసేసింది ఈమె తర్వాత పెళ్లికి ముందు రోజు వరుడు దారుణ హత్య పెళ్ళైతనంగా. ఇటీవల భర్తను దారుణంగా భార్యలే హతమారుస్తున్నారు. హనీమూన్ హత్య కేసు మరొక ముందే మరో హత్య వెలుగులోకి వచ్చింది. యూపీలోని రాంపూర్లో వరుడు నిహాన్ను పెళ్లికి ఒక రోజు ముందు వధువు గుల్పాషా తన ప్రియుడు సద్దాంతో దారుణంగా హత్య చేయించింది. అనంతరం అతడి మొబైల్ను దాచిపెట్టింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసుల విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడదట. ఇట్లా ఈమె ఈ పని చేసింది. ఇక పాపం పురుషులు చెప్పుకోలేక చనిపోతున్నారు. నిజంగా అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే అసలు యాక్చువల్గా ఆడవాళ్ళకు మాత్రమే బాధలు ఉంటాయి, వాళ్ళకే కష్టాలు ఉంటాయి, ఇట్లా వాళ్ళే చాలా నలిగిపోతున్నారని అనుకుంటారు. కానీ చాలామంది అసలు యాక్చువల్గా ఇప్పుడు కోర్టుకు వస్తున్నటువంటి కేసుల్లో కూడా ఇప్పుడు 498 ఏలు ఇవన్నీ కూడా వస్తుంటాయి. అయితే అందులో కొన్ని నిజాలు ఉంటాయి. అంటే కొంతమంది అందరికీ అన్యాయం జరగట్లేదు మనం అనట్లేదు. అట్లా కాకుండా కొంతమంది చాలామంది ఈ భార్య బాధితులు ఉంటారు. దాంతో భార్య బాధితుల సంఘాలు కూడా పెట్టింది, బాబాల సంఘాలు. ఈ బాబాల సంఘాలు పెట్టి వాళ్ళు నెలకోసారి మీటింగ్ అవుతారట. ఇక్కడ ఏది సికింద్రాబాద్లో ఎన్నో మీటింగ్ అయిపోయి వాళ్ళు సంఘం పెట్టుకున్నారు, వాళ్ళ క్యాలెండర్ రిలీజ్ ఇదంతా కథ కార్యక్రమం నడుస్తుంది. అంటే కనీసం ఎవరికి సమాజంలో చెప్పుకుంటే నవ్వుతారు. మగవాడివి నీకేమవుతుందా పోయి మీకు ఇటుంటుంది లెక్క. స్త్రీలు షేర్ చేసుకున్నట్టు మగవాళ్ళు షేర్ చేసుకోవాలి. అంటే మిగతా విషయాలు షేర్ చేసుకుంటారేమో, ఆర్థికపరమైన అంశాలు లేకపోతే ఇంకే అంశాలు షేర్ చేసుకుంటారు. పర్సనల్ అంశాలు షేర్ చేసుకోవాలి. పర్సనల్గా భార్యతో ఇబ్బంది అవుతుంది లేకపోతే వీళ్ళతో ఇబ్బంది అవుతుంది అనే విషయాలు చెప్పుకోలేకపోతున్నారు. దాంతో వాడే మొత్తం లోపల కుమిలిపోయి తర్వాత ఏం చేయాలని అర్థం కాక ఎవరికి చెప్పాలనో తెలియక ఆత్మహత్య కాడికి వస్తున్నాడు కథ. పురుషుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన న్యాయ సహాయం లేకపోవడం, సమాజంలో సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేదని కుమిలిపోతున్నారని, అందుకే ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. అయితే 2022లో ఆత్మహత్య చేసుకున్న వారిలో 72% మంది పురుషులే ఉన్నారట. చూసుకోయిగా లైంగిక వేధింపులు, గృహహింస కేసులు, అసత్య ఆరోపణలతో మొగాళ్ళు కుంగిపోతున్నారని వ్యాఖ్యానించారు. న్యాయపరమైన సంస్కరణలు అవసరమని కూడా చెప్తున్నారు. చూసినాం. అయితే అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే చట్టాలు ఎందుకు చుట్టాలని మనం అంటున్నామంటే కొంతమంది ఆడవాళ్లకు అసలు యాక్చువల్గా రామాయణ మహాభారత కాలాలకు సంబంధించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని, అంటే నిజంగా స్త్రీ అప్పుడు ఇట్లా ఉంటుండే, తర్వాత ఒక కట్టుబాట్లు, ఒక పద్ధతి, తర్వాత బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండకపోతుండే, తర్వాత నిరక్షరాస్యత, అంటే వాళ్ళకి స్త్రీలను అమ్మాయిలని చదివించే వాళ్ళు కూడా కాదు. అంటే గతంలో 1980s కంటే ముందు పరిస్థితులన్నీ కూడా దీనికి భిన్నంగా ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితులకు దానికి అసలు సంబంధమే లేదు. అమ్మాయి అంటే అసలు యాక్చువల్గా బయటకు రావద్దు, ఆ తర్వాత ఈ ఫోన్లు బిన్లు ఏం లేవు, లెటర్ కూడా వచ్చే పరిస్థితి ఉండదు. అట్లా దారుణంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి నిజంగా ఒక రక్షణ కవచం అవసరం. అది న్యాయ వ్యవస్థ అట్లా సృష్టించాల్సినటువంటి పరిస్థితి చేసిన మంచిగా ఉన్నది. కానీ ఇప్పుడు మొత్తం టెక్నాలజీ పెరిగింది. తర్వాత ఇప్పుడే 2-3 సింపుల్ మారుస్తున్నారు కథ నడుస్తుంది వ్యవస్థ. ఈ నడుస్తున్నప్పుడు అంటే అందరూ అని చెప్పి మనం ఆ విషయం మనం క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నాం. అందరూ అని కాదు, కానీ చాలా వరకు అమ్మాయిలు ఇట్లా 2-3 సింపుల్ బ్యాచ్ నడుస్తుంది. వాళ్ళ మానసిక పరిస్థితికి అట్లా ఉండడానికి కారణం ఏమై ఉండొచ్చు అసలు యాక్చువల్గా? లోన్లీనెస్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు వీళ్ళ మీద ఒక ప్రెషర్ క్రియేట్ చేస్తుంది సొసైటీ, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ. ఓకే, నువ్వు పలానా ఐఐటీలో సీటు కొట్టాలా, పలానా నీట్ కొట్టాలా, లేకపోతే ఇంకోటి ఐపీఎస్ కొట్టాలా, ఐఏఎస్ కొట్టాలంటే మనకి ఒక టార్గెట్ ఓరియంటెడ్గా, అంటే ఇది అన్హెల్తీ కాంపిటీషన్ అనవచ్చు. ఓకే, ఆ సందర్భాల్లో కొన్ని వ్యక్తిగత అంశాలు, ప్రేమపూర్వకమైనటువంటి సంభాషణలు ఇవన్నీ మిస్ అవుతున్నాయి. అంటే ఇలాంటి మానసిక పరిస్థితులకు కారణాలు ఏమై ఉంటాయి అంటే యాక్చువల్గా ఈ అమ్మాయిలు కానీ లేకపోతే పెళ్ళైనటువంటి గృహిణులు కానీ
ఇట్లా వేరే సంబంధాలు పెట్టుకోవడం కానీ లేకపోతే ఉన్న వాళ్ళని ఇట్లా చేయడం కానీ ఇటువంటి వాటికి సంబంధించి కారణాలు ఏమై ఉంటాయి? ఇప్పుడు మాపై దాడి చేసి బట్టలు చించేసిండ్రు గిరిజన మహిళ అంటుంది. రాష్ట్రంలో మరో లగచర్ల తరహా ఘటన చోటు చేసుకుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. సరే ఈ విషయాలు ఇక్కడ ఉంటే ఇంకొకటి ఇక్కడ ఒకటి ఉన్నది. నిన్న ఒకటి సంఘటన జరిగింది. ఏమైంది ఇక్కడ, ఈ అమ్మాయి అబ్బాయి కలిసి, ఈ అమ్మాయి 10వ తరగతి అంటే మనం పేరు అందుకే చెప్తారేమో, తల్లిని చంపేసింది. వీడితో కలిసి తల్లిని చంపేసింది. ఎందుకంటే ఈ లవ్ బి వద్దురా ఫ్యాషన్గా, మీరు నీకు చిన్న ఏజ్ కాబట్టి లవ్ బి వద్దని చెప్పేసి చెప్పింది తల్లి. ఇగో ఈమె తల్లి ఈమెను చంపేసేసింది. ఇగో ఈ అమ్మాయి అసలు యాక్చువల్ చూపించొద్దు, అందుకని మనం అక్కడ బ్లర్ చేస్తున్నాము, చిన్న పిల్లలు కాబట్టి సంబంధించింది కాబట్టి. ఇగో ఈమె అయితే మీరు ఇంతకుముందు ఇక్కడ తల్లి అందరితో మంచిగానే ఉంటుంది. దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్లో శివ అనేటోడు పరిచయం అయ్యాడట. అది ఒక 5 days కింద లేచిపోయింది. 5 days కింద లేచిపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందట. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చి ఇలాగా నా బిడ్డ 3 రోజుల నుంచి వాడింట్లో ఉంది, నా బిడ్డకి ఏమైనా అయింది ఒకసారి చేసి అంటారంటే. అయితే 15 సంవత్సరాల అమ్మాయి, 19 సంవత్సరాల అబ్బాయి, వీళ్ళిద్దరు ప్రేమించుకోవాలని చెప్పేసి చెప్పిండ్రు. చెప్తే ఏమైంది, ప్రేమించుకున్నాము తర్వాత ఇట్లా అని చెప్తే ఇట్లా కాదమ్మా నీ టైం నీకు, అంటే నీకు ఆ ఏజ్ లేదు, నువ్వు అట్లా కరెక్ట్ కాదు, నువ్వు అట్లా వెళ్ళడం అని చెప్పేసి ఇట్లా అని చెప్పిందట. మందలించింది తల్లి, ఎవరు ఏ తల్లి అయినా కానీ అయితే మందలిస్తే ఆ మందలించిన దానికి కక్ష పెట్టుకొని ఈ అమ్మాయి తర్వాత వీడు ఇద్దరు కలిసి ఎవరిని తల్లిని చంపేసారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడే సందర్భంలో ఒక అంశం చెప్పారు, రామాయణం మహాభారతం తీసుకుని. ఎస్, రామాయణ మహాభారత కాలం నాటి చట్టాలను మనము దృష్టిలో ఉంచుకోవడం వల్ల నిజంగా కూడా మహిళలకు రక్షణ కవచం అవసరం అని చెప్పేసి భావించిండ్రు. 1980-90 ఆ లోపల, అంతకంటే ముందున్నటువంటి వాళ్ళకి నిజంగా కూడా అటువంటివి వర్తిస్తాయి. ఎందుకంటే అప్పుడు నిరక్షరాస్యత కొంతవరకు ఎక్కువగా ఉన్నది. తర్వాత అమ్మాయిలను చదివించేటువంటి పరిస్థితులు లేదు, ఉన్నత చదవలేరు. వాళ్ళు బయటకు వచ్చేసి ఐటీ ఉద్యోగాలు కానీ ఇటువంటి ఉద్యోగాలు చేసే పరిస్థితి చాలా తక్కువగా, అంటే కొన్ని సెలెక్టెడ్ కుటుంబాలకు తప్ప మిగతా పూర్తి స్థాయిలో అట్లా రానటువంటి పరిస్థితి ఉండే. అయితే అప్పుడు నిజంగా కూడా వాళ్ళకు కొంతవరకు రక్షణ అవసరం ఉండే అప్పుడు. అంటే అప్పుడు ఇంకేముంటుందంటే ఒకడే అబ్బాయి లేకపోతే ఒకడే మగాళ్ళు కొన్ని రకరకాలుగా ఇట్లా మెయింటైన్ చేస్తారు అనేటువంటి ఆరోపణ ఉండే, అంటే ఇట్లా తిరిగిపోతూ ఉంటాడు అని చెప్పేసి అంటుండే. కానీ పరిస్థితులు మారిపోయినాయి. మీరు ఇక్కడ ఈ అమ్మాయి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రతిసారి ఒక ప్రేమ అనే ఒక పదాన్ని వాడుతున్నారు. అవును, ప్రేమ అనేది బ్రాడర్ ఆస్పెక్ట్లో. ఓకే, ప్రేమ అనే దానికి అర్థం వీళ్ళు ఎక్కడి నుంచి తెలుసుకుంటారు అంటే, మన ఈ సినిమా స్టార్ ఈ దొంగలు ఉంటారు చూసినాం, హీరోయిన్లు వాళ్ళు వీళ్ళు, అవును, వాళ్ళు చేసే పనికి వాళ్ళ పని అంతా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ప్రేమ అని చెప్పేసి. ఇప్పుడు ఈ అమ్మ ఒక మాట్లాడింది, ఇన్స్టాగ్రామ్లో చూసి పరిచయం అయిండు, ఇట్లా అయిండు అట్లా అయిండు, ఇక వాని నెత్తి వాని పాయింట్ వాని కథ చూడు, 16 పచ్చలు అయింది. ఇవన్నీ వీళ్ళకి బేసిక్ ఏంది అని అంటే, మనకున్నటువంటి సరే ఇతిహాసాలు పురాణాలు లేకపోతే మనకున్న పెద్దల నుంచి మంచిని మన పాఠ్య పుస్తకాలలో ఉన్న మంచి కంటే ఎక్కువ ఈ సినిమాటిక్ కల్చర్ అనేది పెరుగుతూ ఉన్నది. మీరు ఒక మాట అడగవచ్చు, మరి అదే సినిమా తీసే కుటుంబాలల్లో జరుగుతలేవా అని అంటే, అవి దండిగా జరుగుతూ ఉన్నాయి. వానికి పైసలు ఉన్నాయి కాబట్టి వాడు 3 పెళ్ళాలు చేసుకున్నా మ్యారేజ్ చేసుకుంటాడు, ఇడిచిపెడతాడు, భరణం ఇస్తాడు, వాడు హీరో అవుతాడు, మళ్ళీ రాజకీయాలకు వస్తాడు, ఇంకేమన్నా అవుతాడు, ఏమైనా జరుగుతాయి, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఏంది, వీళ్ళకు సాయంత్రం పోయేవరకు ఇంట్లో బోకులు కొట్లాడుతుంటాయి, బట్టలు ఇడిస్తే మళ్ళీ ఉతుకుంటానికి మళ్ళీ బట్టలు ఉండవు. వీళ్ళు అంటే దాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఫస్ట్ వీళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రెంగ్తన్ అయిన దాకా నేను అనుకుంటాను ఒక 25-30 సంవత్సరాల తర్వాత చిగురించే ప్రేమని నిజమైన ప్రేమ. ఓకే, అంటే అంతా నీకు శారీరక అవసరాలకు సంబంధించినటువంటి అంశమే. ఒక 25 సంవత్సరాల వరకు నిగ్రహంగా ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఉండగలిగితే అప్పుడు బాధ్యతలు పెరుగుతాయి, మెచ్యూరిటీ పెరుగుతుంది. కానీ మనం చూసే సినిమాలలో ఏంటంటే వాడు 3వ తరగతి నుంచే ఏదో గంగోత్రి ఇటువంటి సినిమాలు పని శల్కలంగా ఉరుకుతుంటుంది, ఇక వాడు ఊరుకొస్తాడు. ఇవన్నీ ఎక్కడ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారండి. అవన్నీ 15 సంవత్సరాలు అంటే బహుశా అమ్మాయి 9 చదువుతుందో, 10th
క్లాస్ అమ్మాయి. అట్లా వాటిని తీసుకుంటారు. నిజంగా ఒక మనిషి మీద ఇష్టం కలిగింది అనుకో, నేను నీకు ఇష్టం అన్ని రకాలుగా ఉండదు కదా, నువ్వు ఎట్లా తీసుకుంటున్నావు, ఫస్ట్ నీకు బాధ్యత ఉందా, నీ కుటుంబ పరిస్థితి ఏంది, నీ ఆర్థిక పరిస్థితి ఏంది, మీ అమ్మ ఏం చేస్తుంది, మీ అయ్య ఎంత కష్టపడి పని చేస్తా ఉన్నాడు, ఈ ఇంట్లో జరిగే కష్టాలు కూడా పిల్లలకు తెలియనియాలి. తెలియకుండా పెంచడం. మా పిల్లలకి ఏం తెలియదండి, మేము ఏమంటే చేస్తుంటాం, చాలా గారాబంగా పెంచుతుంటాం. గారాబంగా పెంచుడు కాదు ఆయన, కావాల్సింది గౌరవంగా పెంచాలి, అది ఇంపార్టెంట్. పబ్లిక్ లో పోతే ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఎట్లా మాట్లాడుతారు, సొసైటీతో ఎట్లుంటారు, నైతిక విలువలు అంటే వీళ్ళంతా ప్రేమించేది వీళ్ళంతా ఎట్లా ఉంటుంది అంటే, బయటకు పోయి పానీపూరి తింటూ మీద ఇష్టపడతారు. అవును, ఆటోలు ఎక్కి తిరిగితే ఆ ఆటో డ్రైవర్ గాడు వాడు వీడు బస్సు డ్రైవర్ గాడు అంటే వాళ్ళ మీద వాడే గతి లేక 10-12 వేలకు ఉద్యోగం చేస్తా ఉన్నారు. వారి మీద ప్రేమ ఏంది? అంటే మనం వాళ్ళని ప్రేమించదని కాదు, కాకపోతే కాదు కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఎట్లా ఎక్కడ ఉండి చదువుతారు, మంచి మంచి కాన్వెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలు ఎందుకు ఇట్లా తయారవుతా ఉన్నారు? వీళ్ళకు తల్లిదండ్రుల ప్రేమ ఎప్పుడైతే తగ్గిపోద్దో ఇంకోరి మీద ప్రేమ పెరుగుతుంది. తల్లిదండ్రులు, తల్లి అనేది ఒక గర్ల్ ఫ్రెండ్గా ఉండాలి, తండ్రి అనేటువంటి ఒక బాయ్ ఫ్రెండ్ కూడా కలగాలి. అప్పుడు అన్ని షేర్ చేసుకుంటారు, మంచి ఫ్రెండ్షిప్ షేర్ చేసుకునే వాళ్ళకి కనీసం ఒక గంట రోజులో మాట్లాడగలగాలి, ఏం జరుగుతున్నది, నెక్స్ట్ నీకు ఉన్నటువంటి ఏంది, నీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంది చెప్పి చేయించగలగాలి. అవి చేయకుండా నువ్వు బలవంతంగా రుద్దినా పరిశానే. నీకు ఇంట్లోనే స్నేహం దొరికింది అనుకో, ఈ పనికి వాళ్ళ స్నేహాల దగ్గరికి ఎవడు ఓడు కదా. తర్వాత ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, వేరే వాళ్ళని ప్రేమించింది, తర్వాత వాళ్ళతో తిరుగుతున్నా అని చెప్పేసి ఓకే, ఆ తర్వాత ఒకరిని ప్రేమించిన తర్వాత ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నాను వీళ్ళు, మళ్ళీ ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంటున్నట్టుగా కూడా ఇవన్నీ కనిపిస్తుంది. ఈ బ్యాచ్ వస్తాయి. ఈ అమ్మాయి మంచి నవ్వుకుంటూ తూవుకుంటూ మంచిగా ఉన్నది, ఈయన లవ్ మ్యారేజ్ అని చెప్పింది మళ్ళీ ఇంకా పాపం ఆయనని, అంతో ఇంతో పాపం సర్వేలో ఏదో ఉద్యోగం కూడా చేస్తుండు, అన్నీ చేస్తుంటే లవ్ మ్యారేజ్ అని చెప్పేసింది. నెల రోజులకు తీసుకువేసి కథం చేసి పడేసి వచ్చింది. అంటే ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటే, అసలు విషయం ఏంటంటే, నిజంగా ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు మంచిగా ఉండాలి. ఒకవేళ నీకు ప్రేమించలే, లేకపోతే ఇదంటే ఇష్టమే లేదనుకుంటే పెళ్ళి చేసుకోవద్దు. కానీ పెళ్లి చేసుకుంటున్నారు, తర్వాత వాడిని కథం చేస్తున్నారు. అది చాలా తప్పు. నీకు ఒక పెళ్లి చేసుకోవద్దు అనుకున్నప్పుడు నీ తల్లిదండ్రులను ఎదిరించే సందర్భంలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి నీ చాయిస్ ఏంది, ఈ వీని ప్రొఫైల్ ఏంది, వీడు ఎందులో మంచి, వీడు ఎందులో చెడ్డ అని చెప్పి నువ్వు నచ్చజెప్పి వాడిని పెళ్లి చేసుకుంటే బాగానే ఉంటుంది కదా. తీసుకొని మళ్ళీ ఇంకోని అది చేసి వాడిని చంపుడు, ఇప్పుడు అమాయకుడు వీని జీవితం ఖరాబ్ అయిపోయింది. వీళ్ళ తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు, వాటన్నిటిని మీరు అది చేసినట్టే. ఇక తర్వాత ఇంకొక బ్యాచ్ ఉన్నది, అంటే అర్ధరాత్రి ఆడది అంటే నడి రోడ్డుపై తిరిగినప్పుడే స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పేసి మహాత్మా గాంధీ అంటాడని ఒకటి ఉన్నది. సరే, అర్ధరాత్రి తిరుగుతుందా అంటే, ఇప్పుడు సరే, ఇప్పుడు ఈ కార్పొరేట్ వ్యవస్థలో మొత్తం మీద నైట్ డ్యూటీలు ఇవన్నీ కూడా ఉంటున్నాయి కాబట్టి 100% తిరుగుతుంది. ఓకే, మనం తిరగొద్దని కూడా మనం అంటలేదు, కానీ తిరగడం వేరు, అవసరానికి వెళ్ళడం వేరు. గాంధీజీ పర్స్పెక్టివ్ ఏంది అంటే, ఆమెకి ఏదైనా పని ఉంటే అవసరానికి నిర్భయంగా వెళ్ళి మళ్ళీ ఇంటికి రావచ్చు అనేది ఆయన కాన్సెప్ట్. అది అసలు యాక్చువల్గా ఇట్లా ఇంకొక ఈ లేడీ 2 ఏళ్లలో 12 పెళ్లిళ్ళు చేసుకునే కిలాడి లేడీ, విడాకుల కోసం కోర్టులో కేసులు వేసిన వారు డబ్బులున్న మగారిని టార్గెట్ చేస్తాట. ఏపీ కోనసీమలో డజన్ పెళ్లిళ్ళు చేసుకొని ₹1 సంపాదించిన యువతి, న్యాయం చేయాలంటూ పోలీసును ఆశ్రయించిన బాధితులు. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ప్రాంతానికి చెందిన బేతి వీరదుర్గ నీలిమ అనే యువతి మరో 3 వ్యక్తులతో కలిసి ముఠాగా ఏర్పడి 2 ఏళ్లలో 12 మంది డబ్బున్న ఒంటరి మహిళలు కాదు, ఒంటరి పురుషులు టార్గెట్ ₹1 దోచుకుందట. పెళ్లి కాని సాఫ్ట్వేర్ ఉద్యోగులు, డబ్బున్న ఒంటరి పురుషులు, భార్యతో విభేదాలున్న మగవారిని టార్గెట్ చేసి పెళ్లి చేసుకున్న యువతి చేసే అక్రమాల్లో తనకు తోడుగా కుటుంబ సభ్యులు కూడా నటించిన దుర్గా, వీరలక్ష్మి, కళ్యాణ్ అనే 3 కూడా నటించారట. ఇదో ఫ్యామిలీ డ్రామా నడుస్తుంది ఇక్కడ. ఇదో కథ వచ్చింది. నాకు కూడా ఇలాంటి ఒక కేసు వచ్చింది. పెళ్ళి అయిన అమ్మాయి విడిపోయి ఒక బాబు ఉంటే కానీ డ్యూయల్గా ఇద్దరితోని ప్రేమ నడిపి వీనితోని డబ్బులు లాగి యుఎస్లో బ్లాక్మెయిల్ చేసి అక్కడికి తీసుకుపోయినాక వాడిని కన్నమతి పల పెట్టింది. ఇప్పుడు వాడు దుష్మను వీడు దుష్మను. హనీమూన్కి తీసుకుపోయి అని కథం చేసి పడేసింది. పెళ్ళి చేసుకొని హనీమూన్కి తీసుకుపోయింది. హనీమూన్ పోదా అని చెప్పి తీసుకుపోయి ఆడ కథం చేసేసింది. ఒక ప్రియునితో కలిసి వాడిని కథం చేసింది. దొరికింది, పోయింది.
ఇవన్నీ అన్ని అన్మెచ్యూర్డ్ థింగ్స్ ఇవన్నీ. వీటినే మనం అంటే ఎట్లా మనం అంటే ఇప్పుడు అన్మెచ్యూర్డ్ థింగ్స్ అని చెప్పేసి నేనేమంటున్నాను, ఒక సొసైటీలో ఒక అండర్స్ట్ పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నాడు, భయపడాల్సినటువంటి అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే నేను ఏమంటాను, అందరి విషయంలో అంటలేము, అంటే కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఆ ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. అరే మరి పెళ్లి చేసుకుంటే ఇట్లా కూడా జరుగుతుందా అంటే ఒక అనుమానించాల్సినటువంటి పరిస్థితికి అంటే వెళ్ళిపోయింది. 1-2 సంఘటనలు అంటే వేరు, చాలా జరుగుతుంటే. అంటే మీకు ఏ ఇష్యూ అయినా ఇగోకి ఎక్కువ తీసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. నేను రీసెంట్ ఒక కేసు ఫైల్ చేసిన, మ్యూచువల్ డైవర్స్. అసలు నాకు వాళ్ళు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు అని అంటే వాళ్ళని చూస్తే నాకు మీకెందుకమ్మా డైవర్స్ అని నేను అడిగిన. మాకు కొన్ని కాన్సెప్ట్ల మీద ఇబ్బంది ఉంది, వీ వాంట్ టు లివ్ సపరేట్. అంత మెచ్యూరిటీ రావాలి. వచ్చినప్పుడు మీరు ఇదే చట్టాన్ని వాడుకొని డైవర్స్ తీసుకొని ప్రశాంతంగా ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేయొచ్చు. ఇప్పుడు వీడిని ఈమె చంపింది, వీని ప్రియుడు వాడో వీడో కలిసి చంపిర్రు, వీళ్ళ అమ్మ కూడా ఉన్నది అని అన్నారు, నేను న్యూస్లో చదివాను. మరి వీళ్ళంతా ఏం చేస్తారు ఇప్పుడు? వీళ్ళంతా అవుట్, జైల్లోనే ఉండాలి, మగ్గిపోవాలి, వాళ్ళ జీవితాంతం దాంట్లోనే పడి ఉంటారు. ఇప్పుడు వీడు వీని నమ్ముకున్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళు ఆగమవుతారు. దీనివల్ల వీడు సాధించింది లేదు, వీమే సాధించింది లేదు. అనవసరంగా ఒక 2 ఫ్యామిలీలు డిస్టర్బ్ అయినాయి. కూర్చొని మాట్లాడుకునే, లేకపోతే నాకు నువ్వు వద్దు అని అంటే కూడా అనేది ఏం లేదు, నాకు ఇష్టం లేదు బలవంతం చేసి పెళ్లి చేసుకునే ఒక 6 నెలలు ఆగితే డైవర్స్ చేసుకోవచ్చు, పోయి వాంతోనే ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఇక్కడ లీగల్ గా డైవర్స్ చేసుకోవచ్చు, లేకపోతే పెళ్లి చేసుకోవచ్చు. చంపితే సమస్య తుంచేస్తున్నాము అని అనుకుంటున్నారు, అది పెంచుతున్నారు దాన్ని, సమస్య దాన్ని కొనసాగించుకుంటున్నారని అర్థమైతలేదు. అది క్రైమ్లో ఇంకో క్రైమ్ చేసేస్తా ఉన్నాం అంతే. అంటే సరైనటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ లేక కావచ్చు, సామాజిక విలువలు లేక కావచ్చు, చట్టం ఇది చేస్తే ఇట్లుంటుంది లైఫ్ అనేది తెలియకపోవడం కావచ్చు, ఆ అవేర్నెస్ని ఫ్యామిలీ ఇవ్వలేకుంటుండ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అవగాహనే కావచ్చు, లేకపోతే పిల్లలతో తల్లిదండ్రులు సరిగ్గా మనసు విప్పి మాట్లాడలేకపోవడం, వాళ్ళు వీళ్ళతో మాట్లాడలేకపోవడం, ఈ మీరు ఇంతకుముందు అన్నట్టు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అయ్యి వీళ్ళ టార్గెట్స్ పెరిగి ప్రశాంత జీవన వాతావరణం అనేది తగ్గి ఒక అన్హెల్తీ కాంపిటీషన్ క్రియేట్ అయ్యి ఒక అన్రెస్ట్ క్రియేట్ అయింది సొసైటీ. వాళ్ళ జీవితాన్ని ఇది చివరిది కాదు, మొదటిది కాదు. మనకు సంబంధించి 4-5 తెలిసినవి. రెప్యుటేటెడ్ ఫ్యామిలీస్ ఉన్నాడు, ఓ పొలిటీషియన్ ఉన్నాడు, వానికి సంబంధించిన బిడ్డో కొడుకుదో అయితే ఇట్లా చూపించగలుగుతాం. ఫిలిం స్టార్ ఉన్నాడు, అంతే. మరి వాళ్ళు కూర్చుంటాడు, మాట్లాడతాడు. ఈ ఆర్థికంగా లేనటువంటి వాళ్ళు, సామాజికంగా ఎదిగినటువంటి కులాలే కావచ్చు, ఈ కుటుంబాలే కావచ్చు, వీళ్ళు మాత్రమే తెర మీదకి వస్తారు. ఇప్పుడు మీరు ఇంత ధైర్యంగా ఇవన్నీ చూపించారన్నా, నేను ఒక ఫిలిం స్టార్ పేరు చెప్పను కానీ మీరన్నా టాప్ 5 ఫిలిం స్టార్లలో ఎవడన్నా వాడు పెళ్లి చేసుకోకముందు సంబంధం పెట్టకుండా, పెళ్లి చేసుకున్నాక ఇంకొక సంబంధం పెట్టకుండా, నేను ఒక 4-5 పేర్లు చెప్తే అందరూ డబల్ త్రిబుల్ సంబంధాలే, వాళ్ళ పిల్లలలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళది ఫోటో వేసి మనం చూపించగలుగుతాం ఆవిడ. అయితే నేను ఏమంటానంటే, సరే అది వాళ్ళు చేసి చూపించగలుగుతామా అనేటువంటి విషయం కూడా ఓకే. కొంతమంది చూపించగలిగే పరిస్థితి ఉంటుంది, కొంతమంది చూపించకుండా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళ కుటుంబాలు ఎట్లున్నాయి, నా కుటుంబం ఎట్లుంది, ఎందుకైతుందని కూడా ఆలోచించాలి కదా. అయితే విషయం ఏంటంటే అది ఓకే. కాకపోతే ఏంటంటే నిజంగా కూడా ఇటువంటి మానవ ప్రవృత్తిలో అంటే ఎందుకు అట్లా మానసికంగా ఇట్లా ఎందుకు తయారవుతున్నారు, తర్వాత క్రియల్గా ఎందుకు మారిపోతున్నారు, తర్వాత లైఫ్ ఇంకా ఏమైపోతుంది, భవిష్యత్తు ఎట్లుంటుంది అని చెప్పేసి ఆలోచించుకుంటలేరా వాళ్ళు అని చెప్పి చూసినప్పుడు మనము ఒక 2-3 విషయాలు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. క్షణిక ఆవేశానికి లోనవుతారు. మీకు చూడిందంటే ఏంటది, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని పనికి వాళ్ళ ఇప్పుడు చూడంగానే ఎట్లా పుడుతుంది ప్రేమ, అవన్నీ పుట్టవు కదా. వాటికి ఎక్కువ అదైపోవాల్సి వస్తూ ఉన్నది. డబ్బున్న పురుషులు ఆమె వృత్తిగా ఎంచుకున్నది ఆమె వేరే బ్యాచ్. మోసం చేసేవాడా మోసపోయేవాడా అని అంటే ఇద్దరిది ఉంటుంది దాంట్లో. మోసపోయే వాళ్ళు కూడా పరిపక్వత ఉండాలి. ఆమెదో పిలిచి నేను పెళ్లి చేసుకుంటా అది అని అంటే, నీకు తల్లిదండ్రులు ఉన్నారు, నీకు కుటుంబం ఉంది, నీకు వ్యవస్థ ఉంది, వాళ్ళు చూడరా సంబంధాలు. అసలు విషయం ఏంటంటే టార్గెట్ కూడా ఉన్నది అట్లా కొంచెము భార్యాభర్తలకు కలహాలు వచ్చిన వాళ్ళు,
సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కొంచెం ఇట్లా అమ్మాయిలు ఇట్లా అంటే కొంచెం మీరు అన్నది కరెక్ట్. ఐటీ ప్రొఫెషన్లో మీకు కుటుంబ సంబంధాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. అయితే వీటన్నిటి కారణాలు ఏంటంటే యాక్చువల్గా మనం అట్లా ఒకసారి విశ్లేషించుకున్నప్పుడు 3 అంశాలు ఉంటాయి ప్రధానంగా. ఒకటి ఏంటంటే తల్లిదండ్రుల పెంపకం, నడవడిక. ఎందుకంటే నైతిక విలువలు ఇవన్నీ కూడా నేర్పించడం ఇవన్నీ కూడా లేవు. తర్వాత ఇంకొకటి ఏంటంటే విద్యా విధానంలో కూడా మార్పులు రావాలి. ఏమవుతుందంటే యాక్చువల్గా ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుల్లో కానీ లేకపోతే మెడిసిన్లో కానీ 10th ఇంటర్ అయిపోయిన తర్వాత ఇక ఆటోమేటిక్గా ఇంజనీరింగ్కి వెళ్ళిపోతాడు, ఇక్కడ మెడిసిన్కి వెళ్ళిపోతాడు. దీంతో ఏమవుతుందంటే అక్కడ యాక్చువల్గా ఇక్కడ నైతిక విలువలకు సంబంధించినటువంటి కథలు కానీ లేకపోతే గాథలు కానీ గతంలో జరిగినటువంటి విషయాలు కానీ లేకపోతే ఇట్లా ఉండాలనేటువంటి ఒక అంశాలు కానీ లేకపోతే సామాజికంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి రాజ్యాంగం కానీ లేకపోతే ఈ తప్పులు చేస్తే ఈ శిక్షలు పడతాయని చెప్పేసి ఒక అంటే వాళ్ళకు మినిమం నాలెడ్జ్ అంటే తెలియకపోవడం, ఇవన్నీ అంశాలు ఏమవుతుందంటే విద్యా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నైతిక విలువలకు సంబంధించి మార్పు రావడం అంటే అన్న, ఇప్పుడు మీరు ఒకటి విద్యా విధానంలో మార్పు అన్నారు వస్తుంది. మీరు 10th ఇంటర్మీడియట్ వరకు అన్నారు. లాంగ్వేజెస్లో మొత్తం ఉండేది మీరు చెప్పే నీతి కథలు, ఎట్లా బతకాల మనిషి ఒక కథ ద్వారా చెప్తాడు ఆ రచయిత, దాన్ని టీచర్ చెప్తాడు. దాన్ని కేవలం మార్కులు వచ్చే సబ్జెక్టుగా వాడుతున్నారు. దాన్ని నువ్వు జీవితంలోకి ఇంప్లిమెంట్ చేసుకోవాలా? ఈ కథ ద్వారా నువ్వు తెలుసుకున్నది ఏంది కంటే ఎక్కువ నువ్వు ఈ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయని అడుగుతున్నారు తప్ప నిజంగా నైతిక విలువల గురించి. మీరన్న నైతిక విలువలు తెలుగులో ఉండవా? ఆ కథలలో ఉండవా? ఇంగ్లీష్లో ఉండవా? మీకు సోషల్ స్టడీస్ లేదా? మీరన్న రాజ్యాంగం చట్టాలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సివిక్స్ ఉంటుంది కదా, ఏం చేస్తున్నారంట అసలు యాక్చువల్గా మ్యాథ్స్ సైన్స్ ఈ 2 మాత్రమే చెప్తారట మొత్తం సంవత్సరం అంతా. లాస్ట్ 2 నెలలు ఈ తెలుగు తర్వాత ఇంగ్లీషు ఇవి ఉంటాయి కదా సబ్జెక్టులు, సోషల్ ఇట్లా ఈ సబ్జెక్ట్ చెప్తారట. దీంతో ఏమైతుందంటే స్కోరింగ్ అన్నట్టు, అదే స్కోరింగ్ మొత్తం కూడా దీని మీద వస్తే ఐఐటి బిఐటి సీట్ హోటల్ అనుకుంటే దాని మీద ఫోకస్. ఇవన్నీ సబ్జెక్టులు లెక్క కూడా లేవు. అంటే ఇప్పుడు ప్రైవేట్ విద్యా ఆప్షనల్గా పెట్టుకుంటారు దాన్ని పెట్టుకొని అట్లా చేస్తున్నారు అనమాట. దీంతో ఇట్లా అయిపోతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే సొసైటీ, చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం కూడా ఒక రకంగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, తర్వాత ఏం చేస్తున్నారు, ఎక్కడ ఏ సొసైటీలో అయితే జీవిస్తున్నారో అటువంటి అలవాట్లు వస్తాయి. అంటే ఇప్పుడు ఈ దేశంలో అమెరికాలో ఉండేవాడు ఆలోచనలు ఒక రకంగా వేరే ఉంటాయి, భారతదేశంలో ఉండే ఆలోచనలు వేరే ఉంటాయి. ఎందుకు కారణం ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం ప్రభావితం చేస్తుంది. మరొకటి ఏంటంటే ప్రభుత్వ నిర్ణయాలు కూడా కొన్ని, అంటే ప్రభుత్వం కూడా ప్రభావితం చేస్తుంది కొన్ని విషయాలు. ఎందుకంటే ప్రభుత్వం కానీ చట్టాలు కానీ ఇక్కడ ఒక మనిషి, నేను అనుకుంటాను 24 గంటల్లో మనుషులతోనే గడపడం కంటే మిషన్తో ఎక్కువ గడిపేస్తున్నాడు. అవును, యాంత్రికంగా మారిపోతుంది. ఒకవేళ నీ పని ఉంటే నువ్వు సిస్టమ్ మీద చేసుడు పక్కకు పెడితే ఇది అయిపోయింది అని అంటే మళ్ళీ సెల్ ఫోన్ పట్టుకుంటే అవుతుంది. అదొక మిషన్, అది ఖరాబ్ చేసే కాంటెంట్ బీ ఫైర్ అని చెప్పేసి వాడు మొత్తం క్రియల్గా మారిపోతాం. అంటే చంపడం అనేటువంటి చాలా ఈజీ అయిపోతుంది. దాని ద్వారా కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి అనేది వానికి చెప్పలేము. అడిక్ట్ అయిపోతారు. మీరు యూట్యూబ్ ఓన్ చేస్తే అది రమ్మీ సర్కిల్ అది అవే ఎక్కువ వస్తాయి. అవునవును, అట్లా వాటిని నియంత్రణలో పెట్టగలగాల. ఇవన్నీ కూడా అంటే యాక్చువల్గా ప్రమాదంలో మొగాళ్ళు పడిపోతారు, ప్రాణాలు ఇట్లా ఉంటున్నాయి అంటే సరే, కొంతమంది ఆడవాళ్ళకు కూడా ఇట్లా ఉన్నాయి, మనం కాదంటలేము. కాకపోతే అంటే మొగాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు, తన బాధలు బయటకు వ్యక్తం చేసుకోలేకపోతున్నారు. అయితే ఇటువంటి ప్రమాదంలో మొగాళ్ళ ప్రాణాలు పడకూడదు అంటే ఎటువంటి అంటే అంశాలు ప్రభావితం చేయగలిగితే ఏం చేస్తే కొంతవరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది క్రైమ్ రేట్? ఒక బెటర్ సొసైటీని నిర్మించగలగాలి. మీరు అన్నటువంటి ప్రభుత్వమే కావచ్చు, కుటుంబమే కావచ్చు. ఓకే, ఓన్లీ ఆర్థిక లక్ష్యాలు మాత్రమే ఉండొద్దు వ్యక్తికి, సామాజిక లక్ష్యాలు ఉండాలి. మీ పిల్లల పెంపకంలో నైతిక విలువలు పెరిగినప్పుడు వానికి ఒక సామాజిక లక్ష్యం ఉంటుంది. కేవలం వాడు ఎంత ప్యాకేజ్ వస్తుంది తర్వాత చదివిన తర్వాత అనేది కాకుండా ఈ ప్యాకేజ్తో భాగంగా నీకు ఇంటికి ఒక పిల్ల వస్తుంది, నువ్వు నీ పిల్లలు ఇంకో ఇంటికి ఇవ్వాల్సి వస్తుంది, నువ్వు వేరే వాళ్ళతో కంపానియన్గా ఉండాల్సి వస్తుంది. ఓ మాట అంటే ఎదుటి వ్యక్తులతో ఎట్లా ఉండాలి, నీకు డైలాగ్ అనేది నడిస్తే మాత్రమే నీకు ఆ సమస్యకు పరిష్కారం వస్తుంది తప్ప ఈగోస్ పెంచుకొని వాని మీద వీడలు కూడా ఈమె మీద వాడలు కూడా ఇవన్నీ ఏమవుతున్నాయనంటే మనం అనుకున్న ఈ యాంత్రిక జీవనంలో భాగంగా వీడు ఎక్కడ చెప్పుకోలేకపోతా ఉన్నాడు. నీకు ఎక్కడ దొరకకపోతే కూడా నువ్వు ఇన్స్టాగ్రామే ఓపెన్ చేస్తున్నావు చిట్టుకున్నా అంతే. నువ్వు ఒక్కొక్కడు 1000-2000 రీల్స్ చూస్తున్నారు. నేను ఒక 2 కమ్మల పుస్తకం చదువురా అంటే కొన్ని చేతన అయితే లేదు. అంటే ఆ డాటా కన్జంప్షన్ పెరిగిపోయింది. దానికి తగ్గట్టు ఇలాంటివి అవుతున్నాయి కాబట్టి బయటికి వస్తూ ఉన్నాయి.
దీన్ని ఏదో జరిగిపోతా ఉన్నది మొగాళ్ళకు అని చెప్పి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. చట్టం ఉంది, వీళ్ళు కూడా ఏదైనా తెలిసినప్పుడు జాగ్రత్తగా చట్టాన్ని ఆశ్రయించాలి, దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాలి. అంతే తప్ప వీళ్ళు కూడా ఈగోకి పోయి, ఇప్పుడు మీరు ఒకటి ఏదో గద్వాలకు చెప్పారు, ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఫ్యామిలీకో లేకపోతే స్టేషన్కో లాయర్ కలవాలి. కలిసినప్పుడు వాడు కౌన్సిలింగ్ ఇస్తాడు. ఇంకొకటి ఈ వ్యవస్థలో కౌన్సిలింగ్ అనేది ఎవరు ఇస్తారు అని అంటే బాగా అనుభవాలు ఉన్నవాడు మాత్రం ఇవ్వగలరు. అందులో నిష్ణాతులు కొంతవరకు ఎక్స్పర్ట్స్ ఇస్తారు. అది మన ఇళ్ళల్లో కూడా ఉంటారు. అవును, నువ్వు ఎవరికి చెప్పుకోలేనప్పుడు నీ తాతకు చెప్పు. అసలు ముసలోళ్ళని చూడలేకపోతా ఉన్నాం. ఏదైనా పండుగకు పబ్బానికో చూడాల్సిందే తప్ప వాళ్ళు రెగ్యులర్గా లేకపోవడం కావచ్చు, వాళ్ళతో మనం ఉండలేకపోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఒక్కటి ఈ సమస్యకు ఈ తలనొప్పి లేచింది 1.25 లక్ష అనాసిన్ వేస్తే తగ్గుతుంది, లేకపోతే జ్వరం వచ్చింది పారాసిటమాల్ అన్నట్టు లేదు. ఈ సమస్యకు 1 లక్ష కారణాలు ఉన్నాయి. అన్ని చక్కదిద్దాలి అని అంటే వ్యక్తి నుంచి మొదలు కావాలి వ్యవస్థ. మనం ఈ ప్రభుత్వాన్ని నిందించో, సమాజాన్ని నిందించో, మన కుటుంబం ఇట్లా వాడిట్లా వాళ్ళ వీడు దొంగ అనే కంటే వ్యక్తి నుంచి వ్యవస్థ పుట్టుకొని వస్తుంది. వ్యక్తిగా మారాలా అంటే ఒక మనిషికి నేను బాగుండాలా, అందరూ బాగుండాలని ఒక సోయి ఉండాలి. ఆ సోయి లేకపోవడం అనేది అత్యంత దారుణం. రాజకీయ నాయకులు, ప్రభుత్వం ఉంటుందండి, వాళ్ళు ఏం చేస్తారు, వాని లక్ష్యాలు వానికి ఉంటాయి, వీని ఎట్లా మాఫ్ చేయాలనేది ఉత్తరాడు అంతే. ఇప్పుడు అదే ఆలోచన ఉంటుంది. నీకు రాజకీయ పరిజ్ఞానం అన్నప్పుడు ఇదే మనం చదువుకున్న ఉస్మాన్ యూనివర్సిటీలో రాజకీయాలు ఒకప్పుడు ఆడపోయి ఇంటే గంట సేపు ఇంటే రాజకీయాలు మొత్తం తెలిసేవి. ఇప్పుడు అవన్నీ లేవు, అన్ని లంగా మాటలు ఎక్కువైపోయాయి. అటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతుంది. కొత్తగా వచ్చే జనరేషన్ అంతా క్వాలిటీ జనరేషన్ రావట్లేదు. ఈ నీకు బాగా డబ్బు ఉన్నోడు అసలు యూనివర్సిటీలు, గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలు అంటే అసలు పోవట్లేరు. అక్కడ ఏమవుతుంది అని అంటే నీకు నీ ఆలోచనలు నాకు, నా ఆలోచనలు నీకు అనే ఆ షేరింగ్ అనేది లేకుండా పోయింది. మేము ఇక వ్యవస్థ మీద, సొసైటీ మీద నీకు అవగాహన లేనప్పుడు నువ్వు ఆ వ్యవస్థ గురించి ఆలోచించవు, నీ వ్యక్తిగా నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం సరిపోతా ఉన్నది. ఇది మారాలా ఫస్ట్. ఎవరు తల్లి అయినా తండ్రి విధానంలో కూడా మార్పు రావాలి. తల్లిదండ్రులను తిట్టినా తప్పే. ప్రతి ఒక్కరు మారగలిగితే సమాజం మారుతుంది. అది ఆల్మోస్ట్ సోషల్ మీడియా నుంచి కొంచెం దూరంగా ఉండగలగాలి, సొసైటీకి దగ్గరగా ఉండగలగాలి, ఇవి ఒక ఫ్యామిలీకి దగ్గరగా ఉండగలగాలి, నైతిక విలువలకు సంబంధించి ఇవన్నీ నేర్చుకోవాలా. కొంచెం ఆర్థికంగా బలపడాలి అని అంటే కూడా ఇవన్నీ చూసుకొని మెలగాలి. ఓన్లీ నేను టీవీ చూస్తా, సినిమాలు చూస్తా, ఆ హీరో ఇది చేసిండంటే ఇక వాడేదో ఈడ ఘాటు పెట్టుకుంటే ఈ సగం తీసేసుకుంటే వీడు సగం తీసేసుకుంటారు. ఈ డేంజర్ అయిపోయినది. ప్యాంట్లు చింపుకోనోడు ఈ నేనేమంటా అంటే సినిమా ప్రభావం డేంజర్గా ఉన్నది వ్యవస్థ మీద. సినిమా ఒప్పుకోరు, మళ్ళీ ఎందుకు ఒప్పుకోరో లాగులు ఉడదీసి కొట్టాలి రేవంత్ రెడ్డి భాషలో. అట్లా కరెక్ట్ చేస్తే సెట్ అవుతుంది. సెన్సార్ బోర్డు ఉన్నది, దాని ప్రకారం వేయాలి. కానీ బహుశా మీరు అన్నట్టు ఆ చట్టాలను వాళ్ళు కూడా మిస్యూజ్ చేసుకుంటారు. మీరు ఏదైనా నీతి కథ తీస్తే ఆ సినిమా పోతుందా? పోదు. నేను మీకు అన్ని చూపులతో కిచ్చి చంపకే అంటే చూస్తారు. ఏదో స్మగ్లింగ్లు అవి ఇవి పుష్ప సినిమాలు అని అంటే జనాలు చూస్తారు. నువ్వు పాండవుల చరిత్ర చూస్తా అంటే నీ పక్కకు కూడా వాడు రాడు. నీకు నువ్వే టికెట్లు కొనుక్కొని వేసుకొని చూడాలి. మారాలి, వ్యవస్థ మారాలి. కరికులం కూడా కొంచెం మార్చాల్సినటువంటి అవసరం ఉంది. స్కూల్స్ కూడా ఏంది అని అంటే కేవలం మీరన్న మ్యాథ్స్, ఫిజిక్స్ ఈ సబ్జెక్టుల మీద ఫోకస్ కాకుండా మంచి పండితులను పెట్టుకోవాలి. మేము ఈయనొచ్చిన క్రమంలో అరే తెలుగు క్లాస్ ఎప్పుడైతుంది అని ఎదురు చూసేది. అంత బాగా చెప్పేది మాకు సాయిల్ సార్ అని ఉంటుండే. అరే గంట అప్పుడే అయిపోయిందా అని అనుకో. అట్లా అవి కావాలా. అవి ఏమవుతాయి అంటే జీవిత పాఠాలు నేర్చుకుంటావు. మార్కుల పాఠాలు నీకు అక్కర్లేని ముచ్చట. అది మార్కులు కేవలం నువ్వు కంపెనీకి ఎంట్రీ అవుతుంది, దేనికో అక్కర్ వస్తాయి. తర్వాత నువ్వు ఉండాల్సింది సొసైటీతోని, ఫ్యామిలీతోని. అవి లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతాయి. ఇది మొత్తం మీద అంటే అసలు యాక్చువల్గా మనిషి ఆలోచన విధానంలో మార్పు రావాలి. తర్వాత వ్యక్తి నుంచే మొదలు కావాలి. ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా దీనిపైన ప్రధానంగా దృష్టి సారించాలి. ఎందుకంటే ఎవరి పనుల మీద వాళ్ళు పోతున్నారు. తర్వాత పిల్లల గురించి కనీసం పట్టించుకోవట్లేరు. వాళ్ళతో ఆడి పాడడం కానీ వాళ్ళ ఆలోచన విధానం ఏంది, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేస్తలేరు. అంటే ఈ చదువులు అనేటువంటి మొత్తం కూడా టార్గెటెడ్గా మారిపోతున్నాయి. నీ ర్యాంక్ ఎంత వచ్చింది, నీ మార్కులు ఎంత వచ్చినాయి అంటున్నారు తప్ప నైతికంగా మనోడు పిల్లగాడు మంచిగా ఉన్నాడా లేదా, అసలు పరిస్థితి ఏంది, తర్వాత పిల్లగాడు ఏం చేస్తున్నాడు, ఫోన్లో ఏం చూస్తున్నాడు.
ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న దాంట్లో ఏం చూస్తున్నాడు వాడు, ఏం నేర్చుకుంటున్నాడు అనే దానిపైన ప్రధానంగా దృష్టి పెట్టకపోవడం. ఆ తర్వాత ఈ పాఠ్య ప్రణాళికలు కూడా అంటే పుస్తకాలలో కూడా విద్యా విధానంలో కూడా కొంతవరకు మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. నైతికతకు కొంత పెద్దపీట వేయాల్సిన అవసరం ఉన్నది. దాంతో కొంతవరకు మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ తర్వాత చట్టాల్లో కూడా కొన్ని మార్పులు వచ్చినప్పుడు 100% కొంతవరకు అంటే ఇటువంటి వాటిని మనం తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం ఇప్పుడు అంటే అబ్బాయిలు క్రిమినల్గా ఉన్నటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటుండే. కాకపోతే అంటే ఇప్పుడు అమ్మాయిలే ఎక్కువ మారిపోతున్నారు. అంటే కొంతవరకు ట్రెండ్ మారిపోతుంది. ఈ ట్రెండ్ చాలా ప్రమాదకరంగా ఉంది. కాబట్టి ఇదంతా కూడా పోవాలంటే 100% మనిషి ఆలోచన విధానంలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి సామల ముఖేష్ చెప్తున్నారు, అడ్వకేట్. మొత్తం మీద ఇటువంటి మార్పు అనేటువంటిది మన నుంచే మొదలు కావాలి. మీ పిల్లలు ఉంటే మీ పిల్లల్ని కూడా ఒక్కసారి వాళ్ళపైన కన్నేసి పెట్టండి. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, మా పిల్లగాడు ఏం కాదులే, మా మగ పిల్లగాడులే ఏం కాదు అని చెప్పేసి అనుకుంటే 100% మీకు కూడా దెబ్బ పడుతుంది. వాడు గంజాయో వీరాయనో తాగి వస్తాడు, మీ కుటుంబానికి కథం చేసి పడతాడు. కాబట్టి జరిగింది కదా, చాలా జరిగింది. కాబట్టి ఇటువంటి ఆలోచన విధానంలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే ఇటువంటివి జరగకుండా కట్టడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యక్తి, సమాజం, అక్కడ ప్రభుత్వం అన్నీ కూడా కలిసి పనిచేయాలి.